ఏమేవ్ కాఫీ. ఇదిగో కాఫీ. ఇదిగో వస్తున్నా. తీసుకోండి కాఫీ. ఏంటి నీ సుపుత్రుడు నిద్రలు ఇంకా లేవలేనట్టుంది? లేచే ఉంటాడండి. ఒరే వరుణ్, త్వరగా లేవరా, బాలుడు పొద్దెక్కింది. ఆ సన్నం నెత్తి మీదకి వచ్చినా నీ దొంగనాసనం మాత్రం ఇంకా లేవలేదు. ఎందుకలా అరుస్తారు? ఈరోజు శనివారం, పైగా బ్యాంకు సెలవు. కాసేపు పడుకోనివ్వండి. అందుకనేనే ఆడు వ్రతం చేస్తాడు కదా, ఆంజనేయ స్వామి వ్రతం. శనివారం ఆదివారం టెంపుల్కి వెళ్ళాలి కదా, అందుకని. ఏంటో ఏంటో తల్లి ప్రేమ కోల్పోతే ఇలాగే కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరకార్జులా కర్తవ్యం దైవమాన్వితం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ తదరీన 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 లావణ్య. హా అన్నయ్య, అయిపోయింది. వేడి వేడి అట్లు రెడీ అమ్మా. చిట్టి తల్లి. అబ్బా ఇందా. అన్నయ్య. ఏంటమ్మా ఎడావిడి? కొత్త మేనేజర్ వచ్చేదాకా బ్యాంక్ నేనే కదా అన్నయ్య చూసుకోవాలి. అసిస్టెంట్ మేనేజర్ని కదా, మొత్తం రెస్పాన్సిబిలిటీ నాదే. అందుకేగా ఈ హడావిడి. ఎవరో ఎందుకు ఇక్కడ రావడం? నిన్నే మేనేజర్ చేసేయచ్చు కదా. ఆంధ్ర నుంచి తెలంగాణ తీసుకురావాలా? చెప్పు. నేను మేనేజర్ అంటే ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. అయినా అన్అఫీషియల్గా మేనేజర్ మనమే, కానీ కొత్త మేనేజర్ వచ్చే వరకు నేనే మేనేజ్ చేయాలి. సరే అన్నయ్య. ఎంత చక్కగా ఉన్నావురా నా బంగారు తల్లి. అమ్మ నాన్న పోతూ పోతూ నిన్ను నా చేతిలో పెట్టారు. ఇప్పుడు ఇలా నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే పైనుంచి వాళ్ళు చూసి ఎంతో సంతోషిస్తారు. మిగిలిన బాధ్యత ఒక మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసేస్తే. మళ్ళీ స్టార్ట్ చేసామన్నయ్య. సరే, నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళాలి. ఎందుకమ్మాయి కష్టాలు? హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. అసలే బ్యాంక్ అంటే రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇవన్నీ అవసరమా చెప్పు? అయ్యో పిచ్చన్నయ్య, జీవితం అంటేనే సమాధానం చెప్పాలి. బ్యాంక్ లో జస్ట్ 10 మంది ఉంటారు, వాళ్ళకు కూడా సమాధానం చెప్పకూడదా? అంటే అమ్మాయి అంటే సైలెంట్ గా ఉండాలా? ఎలా వస్తాయన్నయ్య ఈ రూల్స్ అన్ని? నీతో మాట్లాడడం చాలా కష్టం కానీ నువ్వు ముందు టిఫిన్ తిను. వద్దన్నయ్య, నాకు ఆల్రెడీ బ్యాంక్ కి చాలా టైం అయిపోయింది. నేను బ్యాంక్ లో ఏదో తెప్పించుకొని తింటా. సరే బాయ్. అలా అయితే నేను కూడా పొలం వెళ్ళి ఎరువులు వేయించాలి. నేను అలా దేపెట్టేసి వెళ్తా. సరే అన్నయ్య, పనిలో పడి తినడం అయితే మానేకే, సరేనా? సరేమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని చైర్లో చూస్తుంటే అచ్చం మేనేజర్ లాగే ఉన్నారు. కిషోర్ గారు, నేను జస్ట్ అసిస్టెంట్ మేనేజర్ని. రేపు మన కొత్త మేనేజర్ వస్తున్నారు కదా, అంతవరకు ఆయన చైర్లో నేను కూర్చొని ఆయన వర్క్ చేస్తున్నాను అంతే. చెప్పడం మర్చిపోయాను, మన స్టాఫ్ అందరికీ కొత్త మేనేజర్ గురించి చెప్పాలి. మేడం, $2,03,000. ఓకే. 5.2. ఓకే. మేడం. రాంబాబు గారు,
ఈ ఫైలు నిజమేనంటారా? ఒకసారి చెక్ చేయండి మేడం. నాకెందుకు డౌట్గా ఉందండి. మీకైతే కన్ఫర్మేగా? మొత్తం కన్ఫర్మ్ మేడం, కన్ఫర్మ్. హాయ్ ఫ్రెండ్స్, రేపు కొత్త మేనేజర్ వస్తున్నారు, గెట్ రెడీ. అబ్బా, వచ్చే మేనేజరు ఎంగేనా? యంగో వెదురు బొంగో. ఆ? నువ్వు కానీ కిషోర్ గారు, రేపు మన కొత్త మేనేజర్ వెల్కమ్ ఏర్పాట్లన్నీ మీరే చూసుకోండి. నాకు వదిలేండి మేడం, అవన్నీ నేను చూసుకుంటాను. ఆయనకి పర్సనల్ గా వెల్కమ్ చెప్పే బాధ్యత నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకు అట్నుంచి పారిపోవడానికి? ఎప్పుడు ఇంతే. ఏ నా టాలెంట్ మీద మీకంత నమ్మకం లేదా కిషోర్ గారు? నా బాడీ, నా చూపు రెండూ అయస్కాంతం లాంటిది. ఎవరు చూసినా అతుక్కుపోవాల్సిందే. శాంతి గారు, రేపు కిషోర్ సార్కి మీరు హెల్ప్ చేయండి. నా పని నన్ను చేసుకొనిస్తే చాలు. వచ్చే మేనేజర్ ముసలాడైతే ఏం చేస్తా? అబ్బో, అయినా మనకెందుకులే. వెళ్ళి ఆ ముసరాడికి ఇవ్వు. నెక్స్ట్. ఏం రాంబాబు సార్. అకౌంట్స్ అన్ని టాలీ అయ్యా లేదా? అయిపోయి సార్. నా మంచి దేవుడా, ఈరోజు బ్యాంకులో అంతా సజావుగా, నా డబ్బులు పోకుండా, చిరిగిన నోట్లు రాకుండా, తిప్పలు పడకుండా, లెక్కలు తప్పకుండా, కోటింగులేవి లేకుండా కాపాడు స్వామి. జై శ్రీరామ్. హలో సార్, ఎంతసేపు? నువ్వు ఇచ్చావు, నేను బాగా చూడాలి, వెతకాలి, తీయాలి, పెట్టాలి, కొట్టాలి, ఇవ్వాలి. ఏదైనా వెంటనే అవ్వదు, కొంచెం ఆగు. నేను ఏదైనా అలా చేస్తే ఇలా అయిపోద్ది. నేను చూస్తుంటేనే అర్థమవుతుందిలే, పైన పటారం లోన లొటారం. రే ముసలోడా, సోదాపు. ముందు నన్ను ఆపు, మేము సినిమాలు చూస్తాం. నీ దగ్గర వర్కౌట్ అవ్వదు కానీ ఇటివ్వు. అక్క, కొత్త సరుకు వచ్చిందంట కదనే? వచ్చిందిలే. ఓ తిప్పుకోకు, నాకే పడలేదు, నీకేం పడతాడు? అక్కడ గోకు, ఏమి లాభం లేదు. ఛాన్స్ ఇస్తే కదా తెలిసేది. ఓ తిప్పుకుంటా వచ్చి తిప్పులాడి ఊడి పడతాయి. మేనేజర్ ఎక్కడ? పంచకట్టు బాగుంది, పవర్ షేక్ కూడా బాగానే ఉంది. మేనేజర్ ఎక్కడరా? పక్క రూమ్ సార్. రేయ్ రాంబాబుగా, ఎప్పటి సంది తిరుగుతున్నావు దీని ఏంబడి? ఇంతకు పని అయిందా? ఏ నువ్వు వస్తావా? చల్. అన్నీ ఉన్నాకు అనిగి మనిగి ఉంటుందంట. ఏవి లేనాకే ఎగిరెగిరి పడుతుంది. నువ్వు సంతకం పెట్టి ఫైల్ మీద. హలో వరుణ్, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానురా. అక్కడ ఎలా ఉందో చెప్పు. ఇక్కడ అంతా బాగానే ఉందమ్మా. లావణ్య అని ఒక అమ్మాయి. అమ్మాయా? నీకు నచ్చిందా? నీకు నచ్చితే ఓకే చెప్పు, నాన్నతో చెప్పి మాట్లాడిస్తా. సరేగానే, నాన్న ఎలా ఉన్నారు? మీ నాన్న బాగున్నారులే, ఇదిగో ఇస్తున్నా, మాట్లాడు. ఎరా వరుణ్, ఎలా ఉన్నావు? బాగున్నాను అన్న. అమ్మాయి అమ్మాయి అంటావు. బిజీగా ఉన్నాను అన్న, తర్వాత కాల్ చేస్తా. ఫోన్ పెట్టేసాడంటే మనోడు ఏదో లైన్ లో పడ్డట్టున్నాడు. మొత్తానికి లైన్ లో పడ్డాడు అనమాట. అంతా మీ పోలి. మీ వాడిని పోలీసులు పట్టించుకుని వదిలేశాను, సంతోషించండి, మీరు వెళ్ళండి. నేను పెంచిన పెంపకం మీద ఉన్న నమ్మకం కొద్ది పిచ్చ కింద ఇంత జరిగిన తర్వాత కూడా వాడి గురించి ఆలోచిస్తున్నావా? అన్నయ్య, నువ్వు ఎలాగైతే అపార్థం చేసుకున్నావో నేను వరుణ్ గురించి అలాగే అపార్థం చేసుకున్నా. అసలు ఏం జరిగింది తెలుసా? ఆ రోజు అదన్నయ్య జరిగింది. అది సార్, అంతేగాని మా అబ్బాయి చెడ్డవాడు కాదు. మా వరుణ్ చాలా మంచివాడు సార్. నేను వస్తానమ్మా.
నన్ను క్షమించండి. మీ అబ్బాయిని నిజంగానే అపార్థం చేసుకున్నాను. ఇప్పటి వరకు నా చెల్లెలు, ఇక నుంచి మీ కోడలు. కోడలు కాదండి, కూతురు, మా కూతురు.